Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. హెబ్రీ పత్రిక ధ్యానాలను మనం కొనసాగించుకునే కృప దేవుడు మళ్ళీ మనకి ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. 12వ అధ్యాయం మనం ప్రారంభించుకున్నాం. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం లాస్ట్ క్లాస్లో చూసాం. మొదటి 3 వచనాల్లో క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నది, మన చుట్టూ గొప్ప సాక్ష్య సమూహం ఉన్నారు. వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు మనల్ని పురికొల్పుతూ విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళమని తమ జీవితాలను మన ముందు ఒక మాదిరిగా పెట్టారు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవారు యేసుక్రీస్తు వారే. ఆయన మీదే దృష్టి పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాస జీవితంలో ఒక్కోసారి అలిసిపోయి, విసిగిపోయి, కృంగిపోయే సందర్భాలు వస్తాయి. అలా అలసిపోకుండా, కృంగిపోకుండా, విసిగిపోకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. ఆయన భరించిన శ్రమలను తలంచుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే ఓర్చుకున్నాడో దానిని గుర్తు చేసుకుని మనం కూడా ఓర్చుకోవాలి అని హెబ్రీ గ్రంథకర్త మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సహించే క్రమంలో యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా పెట్టుకొని చూడండి. యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని, ఆయన భరించిన అవమానాలు, నిందలు, శ్రమలు, తిరస్కారాన్ని గుర్తు చేసుకోండి. అక్కడ నుంచి మీరు ఆ శక్తిని, ఆ ఇన్స్పిరేషన్ని, ఆ బలాన్ని పొందుకోండి అని చెప్తున్నాడు. ఇది జరుగుద్దా అంటే జరుగుతుంది. ఇది వేల కొలది, లక్షల కొలది, కోట్లాది క్రైస్తవుల వ్యక్తిగత అనుభవం. లోకానికి ఇది ఆశ్చర్యంగా ఉంటది. చేతగాని వాడిలాగా, ఓడిపోయిన వాడిలాగా ఉన్న వ్యక్తి ఏ విధంగా సహాయం చేస్తాడు అంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అందులో శక్తి ఉంది. నశించున్న వారికి అది వెర్రితనము. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఎవ్రీ టైం, ప్రతిసారి సిలువ వైపు మనం చూసినప్పుడు, సిలువ శ్రమల్ని ఆలోచించినప్పుడు అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆదరణనిస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్ళాలన్న ఒక పట్టుదలను మనలో కలిగిస్తుంది. మన కొరకు శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు వారిని, పాపాత్ములు చేసిన తిరస్కారాన్ని అంతటిని ఓర్చుకున్న యేసుక్రీస్తు వారిని మీరు గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు. 3వ వచనం చివరిలో ఆ మాట ఉంది. ఆయన ఎలా ఓర్చుకున్నాడో ఆ తిరస్కారం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వెంటనే 4వ వచనంలో, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. యేసుక్రీస్తు వారు శిలువలో రక్తం కార్చాడు. యేసుక్రీస్తు వారు తిరస్కారాన్ని, అవమానాన్ని, నిందలు, శ్రమలు, హింసలు భరించాడు. మనం ఈ జీవితంలో మనకుండే కష్టాలు, మనకుండే శ్రమలు మనకున్నాయి, కానీ యేసుక్రీస్తు వారు పడినంత శ్రమలు మనకి లేవు. యేసుక్రీస్తు వారిలాగా మనం రక్తాలు చిందించి సిలువను భరించిన పరిస్థితి మనకు లేదు. కాబట్టి భూమి మీద ఎవరు ఎటువంటి శ్రమలు అనుభవించినా కూడా అవి యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలకు మించిన శ్రమలైతే కాదు. కాబట్టి వారు యేసుక్రీస్తు వైపు చూసి అక్కడ నుండి బలాన్ని, ఆదరణని, శక్తిని పొందుకోవాలి. సో కన్సిడర్ జీసస్, కన్సిడర్ హిస్ సఫరింగ్స్, కన్సిడర్ హిస్ క్రూసిఫిక్షన్. నబీల్ ఖురేషి అని ఒక ముస్లిం అపాలజెటిక్ వ్యక్తి, అంటే క్రీస్తు కోసం చాలా బాగా పనిచేశాడు. చాలా యవ్వన కాలంలో క్యాన్సర్ వల్ల చనిపోయాడు. చనిపోవటానికి చివరి రోజుల్లో రవి జకరియాస్ గారితో పాటు, అంకుల్ నేను ఇలాగే ఉంటే ఒకలాంటి
డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను ఒక్కడినే ఇంట్లో ఉండను. నేను అంటే ఫ్యూ మంత్స్ కంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు. ఆ ఫ్యూ మంత్స్ ఇక ఎటు తిరగద్దని ఇంట్లో ఉండిపోయాడు ఆయన. రెస్ట్ తీసుకోవాలన్నారు. అంటే ఇక ఎలా చనిపోతాడు, మంత్స్ 6 months మ్యాక్సిమం. సో రాను రాను డిటోరియేట్ అయిపోతూ ఉంటుంది బాడీ. సో ఇలాగే ఉంటే నాకు మైండ్ అంతా ఏదేదో అయిపోతుంది. నేను ఆ, ఒక పానిక్ అయిపోతున్నాను. నేను కురింగిపోతున్నాను. నాకు దానికంటే మీతో పాటు వస్తాను, మరి ఓపిక ఉందా, వస్తావా అంటే వస్తానన్నాడు. అలా కొంచెం ఓపిక చేసుకొని మెల్లగా ఒక మనిషిని సపోర్ట్ పెట్టుకొని సంహవ్ ఆయన్ని ఒక సెమినార్కి తీసుకెళ్లారట. ఎలాగొచ్చారు కదా, కొంచెం చిన్న గ్రీటింగ్స్ లాగా కూర్చొని మాట్లాడండి విష్ అని చిన్న టైం ఇచ్చారు, ఫ్యూ మినిట్స్ మాట్లాడమని. యూట్యూబ్లో కూడా ఉంటుంది, చూడండి అది. ఆయన నిలబడి ఏమన్నాడంటే, నేను నిలబడి నా సఫరింగ్, నా బాధ, నా శ్రమల స్టోరీ చెప్తాను, మీరు చూస్తున్నారా? నా బాధలు, నా స్టోరీ వల్ల మీకు ఉపయోగం లేదు. మీకు ఉపయోగపడే స్టోరీ ఏంటంటే ద స్టోరీ దట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. సిలువలో మరణించిన ఆయన స్టోరీయే మన జీవితాలకి విమోచన, మన జీవితాలకు ఒక ప్రయోజనం కలిగించేది. నా బాధ, నా మీద మీకున్న గౌరవం ఓకే, కానీ నా స్టోరీ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. చూడండి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో దాన్ని. యేసుక్రీస్తు వారి శిలువ శ్రమల గాథ విశ్వాసికి హోప్ ఇస్తుంది, విశ్వాసికి ధైర్యం ఇస్తుంది. మరికొంచెం ఓర్చుకొని మరికొంచెం పట్టుదలగా విశ్వాసంలో ముందుకు కొనసాగటానికి కావలసిన ఫోర్స్ అందులో ఉంది. ఇట్స్ ఎ మిస్టరీ. బట్ నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా విశ్వాసంలో నిలదొక్కున్న వాళ్ళందరూ ఆ శక్తిని ఆయన శ్రమపడిన గాథలోంచి తెచ్చుకున్న వాళ్ళే, ఇక వేరే చోట ఎక్కడా లేదు. అందుకని చెప్తున్నాడు, మీరు రక్తం కారణంతగా మీరేమి శిలువ మరణం పొందేంతగా ఫైట్ చేయలేదు. మీకుండే శ్రమలు మీకున్నాయి, అవి మీ స్థాయికే. ద గ్రేటెస్ట్ సఫరింగ్ ఎవర్ దట్ హ్యాపెన్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ ద క్రూసిఫిక్షన్. అది వట్టి శిలువ మీద మేకులు కొట్టించుకుంటమే కాదు, ఆయన పడిన యాతన, ఆయన పడిన వేదన, మనో దుఃఖం. ఒక ఆయన ఎవరో చాలా గొప్పగా చెప్పాడు, ఆయన శిలువ శ్రమలు లేకపోతే ఆయన పడిన ఆ యాతనలు ఆ ముందు రాత్రి గెత్సేమనే వనంలోనే ప్రారంభమైపోయాయి. ఎంత దుఃఖాన్ని, ఎంత వేదనను, ఎంత యాంగ్జైటీని ఆయన అనుభవించాడంటే ఆయన స్వేద రంధ్రాల్లోంచి రక్తము కారిపోయిందట. అసలు శ్రమానుభవం అర్ధరాత్రి గెత్సేమనే వనంలోనే ప్రారంభమైపోయింది. ఏ స్థాయిలో ప్రారంభమైందంటే ఆ దుఃఖం, ఆందోళన, ఆ భయం, కలవరం ఏ స్థాయిలో అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తీస్తావా అని అడిగే అంత స్థాయిలో వచ్చేసి. కానీ వెంటనే ఆయన మళ్ళీ నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పుకుంటూ తన ఆఖరి రక్తం బొట్టు కార్చే వరకు ఆ మరుసటి రోజు ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దట్ గ్రేట్ సఫరింగ్ హీ ఎండ్యూర్డ్. ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ఓర్చుకోవాలి, అలసిపోకుండా ఉండాలి, విసిగిపోకుండా ఉండాలి, కృంగిపోకుండా ఉండాలి. విశ్వాస జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే లుక్ అంటు క్రైస్ట్, లుక్ అంటు క్రైస్ట్. అయితే ఒకటి, యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకోండి. దాని ద్వారా మీరు కొంచెం ఓర్చుకోగలుగుతారు, నిలదొక్కోగలుగుతారు, అక్కడ నుంచి మీకు బలం దొరుకుద్ది అని చెప్తున్నాడు. మరో మాట ఏమంటున్నాడంటే, అసలు ఎందుకు ఓర్చుకోవాలి, ఎందుకు ఓర్చుకోవాలి అంటానికి ఒక కారణం చెప్తున్నాడు. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 5వ వచనం, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఇది ఒక డిసిప్లిన్ అని అనుకో అంటున్నాడు. ఇది ఒక క్రమశిక్షణ చర్యగా తీసుకో అని అంటున్నాడు. దీన్ని పనిష్మెంట్ లాగా తీసుకోవద్దు. ఎవ్రీ పాఠకుల సమస్య మనకు తెలుసు. సమస్యల వెంట సమస్యలు, దెబ్బ మీద దెబ్బ, బాధ వెంబడి బాధ వాళ్ళు కలుగుతున్నప్పుడు వాళ్ళు కృంగిపోయారు. దీన్ని మీరు ఒక క్రమశిక్షణ చర్య కింద తీసుకోండి అని చెప్తున్నాడు.
ఇది ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన గద్దిస్తున్నాడేమంటే దాన్ని యాక్సెప్ట్ చేయి, విసిగిపోవద్దు. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిపోయారా అని అడుగుతున్నాడు. మీరెందుకు కృంగిపోతున్నారు? మీరెందుకు పద్దాక ప్రశ్నలు వస్తున్నాయి? ఎప్పుడు ఒకటే సమస్య ఎందుకు బ్రదర్? చాలా మంది అంటూ ఉంటారు, ఏంటి బ్రదర్ ఎప్పుడు ఇదేనా? ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఎప్పటికి ఇదేనా అంటే, మీరు మర్చిపోయారా? ఒక తండ్రి తన కుమారుడితో మాట్లాడినట్లుగా మీతో సంభాషిస్తున్నాడు. ఆ వాక్యాలు మీరు చదవటం మర్చిపోయారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న వచనాలు కోట్ చేశారట హెబ్రీ గ్రంథకర్త. అక్కడ ఏముందంటే, దేవుడు మిమ్మల్ని క్రమశిక్షణ చేస్తాడు, దాన్ని మీరు తృణీకరించద్దు, దాన్ని నో అనద్దు, దాన్ని మీరు తిరస్కరించద్దు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే 2 కీలకమైన పదాలు చెప్పాడు. ఒకటి క్రమశిక్షణ. దేవుడు మిమ్మల్ని క్రమశిక్షణ చేస్తున్నాడని అనుకోండి. ఈ తర్ఫీదు, ఈ ట్రైనింగ్ నాకు అవసరం అని అనుకోండి. దేవుడు మీకేదో నేర్పిస్తున్నాడని అనుకోండి. ఇవి నేను చెప్పినంత సులభం కాదు ఈ మాటలు. ఆ శ్రమల గుండా వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు ఈ మాటలు. కానీ వాక్యం చెప్తున్న మాట. దీన్ని ఒక ట్రైనింగ్ లాగా కన్సిడర్ చేయండి. తండ్రి తన కుమారుణ్ణి శిక్షిస్తాడు కదా, అలా తీసుకోండి. పరలోకపు తండ్రి మిమ్మల్ని తన బిడ్డలుగా పరిగణిస్తున్నప్పుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు, మిమ్మల్ని సరి చేస్తున్నాడు. ఇక్కడ శిక్షించడం అనే పదం ఉంది కాబట్టి పనిష్మెంట్ అని తీసుకోవటానికి వీల్లేదట. ఎందుకంటే తండ్రి తన బిడ్డల్ని పనిష్ చేయడు. ఆ పనిష్మెంట్ పేరుకి ఉన్నా కూడా దాని వెనక నేర్పించటం, సరి చేయటం, బాగు చేయటం. దండిస్తున్నాడనే మాట ఉంది. దాని అర్థం రాజుగారి ఖైదీలను దండించినట్టుగా కాదది. ఒక తండ్రి తన కుమారుణ్ణి బాగు చేయటం కోసం చేసేది. ఇక్కడ ఒక రిలేషన్ ఉంది. దేవుడు మనల్ని ఒక నేరస్తుల్లాగానో, ఖైదీల్లాగానో, మరణశిక్ష గురైన వాళ్ళలాగానో శిక్షించట్లేదు. ద్రోహుల్లాగానో, దుర్మార్గులాగానో మనం చూడలేదు. తన కుమారుల్లాగా చూస్తున్నాడు. తన కుమారులు తప్పు పని చేస్తే తండ్రి ఒక దెబ్బ వేస్తాడు, తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. తండ్రి బిడ్డల సంబంధంలో క్రమశిక్షణ ఒక భాగం. దాని వెనక ప్రేమ ఉంటది. అదే రాజుగారు శిక్షిస్తే అక్కడ న్యాయం, రూల్ ఉంటుంది తప్ప ఇక దేనికి ఆయన లొంగడు. శిక్ష పడాల్సిందే. ఇక్కడ అలా కాదు. ఈ శిక్ష బుద్ధి రావటానికి చెప్పే శిక్ష గాని, ఇది కక్ష తీర్చుకోవటానికి ఇచ్చే శిక్ష కాదు. 103వ కీర్తనలో నాకు చాలా ఇష్టమైన వచనాలు ఉన్నాయి. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. 103వ కీర్తన అందరికీ తెలిసిన కీర్తన. నూట 103వ కీర్తన 9వ వచనం, 9, 10. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన దేవుడు ప్రతీకారం తీర్చుకునే దేవుడు కాదు మన విషయంలో. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు మనతో వ్యవహరించే పద్ధతి చూసినప్పుడు. మనం చేసిన అనేకమైన తప్పు పనులకి శిక్ష ఆయన ఇవ్వలేదు మనకి, వాటికి ఇవ్వలేదు. మనకు నిజంగా ఆయన శిక్ష లెక్కగట్టి ఇవ్వాలి అంటే మనం ఇంతకాలం భూమి మీద ఉన్నాం. కానీ మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడంటే వాటికి మనకు అర్హత లేదు. చూడండి ఎంత వైచిత్రి. దేనికైతే మనకు అర్హత ఉందో ఆ శిక్ష మనకి ఎప్పుడు వేయలేదు ఆయన.
దేనికైతే మనకు అర్హత లేదో ఆశీర్వాదాలన్నీ మెండుగా మనకి ఇస్తానే ఉన్నాడు. మరి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం, మనకి జీవితంలో ఏదైనా ఒక శ్రమానుభవం, ఒక కొరత, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకుంటాము? ఒక తండ్రి క్రమశిక్షణ చేస్తున్నాడనే మాట తప్ప ఇంకో మాట మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే దేవుడు కాదు. ఒకసారి ఒక సహోదరి నాతో మాట్లాడుతుంది, అన్న నేను మొన్న అప్పుడు ఏదో చేశాను, దానివల్ల దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా అని. అన్నాను, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మరి ఇంతకాలం ఎందుకు శిక్షించలేదు? ఇప్పుడే మొదలుపెట్టాడా? మరి 40 ఏళ్లలో ఏనాడో నేను శిక్షించాలి కదా, ఏనాడో నువ్వు చనిపోయి ఉండాల్సింది కదా. నేను చేసిన దాన్ని బట్టి నన్ను శిక్షిస్తున్నాడా అని అనుకోవద్దు. మన దేవుడు అలా ప్రతిఫలం ప్రతీకారం ఇస్తే మనం తట్టుకోలేం మై డియర్ ఫ్రెండ్స్. ఏనాడో మనం నశించిపోయేవారం. ఇది ఒక పర్పస్ తో దేవుడు చేస్తున్న ఒక శిక్షణ. మనల్ని బాగు చేయటానికి, మనల్ని సరి చేయటానికి, మనల్ని మెరుగుపరచటానికి, మనకేవో నేర్పించటానికి ఒక తండ్రి తన కుమారుడికి చేస్తున్న శిక్షణ, క్రమశిక్షణ. డిసిప్లైన్ అని అన్నారు. కొంతమంది ఏమన్నారంటే లవింగ్ డిసిప్లైన్ అని అన్నారు. ఎందుకంటే తండ్రి తన బిడ్డల విషయంలో ప్రేమపూర్వకంగానే కొడతాడు. ఏ తండ్రి తన కొడుకు మీద పగబెట్టుకొని కొట్టడు. ఆ తండ్రి కొట్టే ఆ దెబ్బ వెనక తండ్రి కుమారుల సంబంధం ఉంది కాబట్టే కొట్టాడు, లేకపోతే కొట్టడు. 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహిస్తున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ట్రూత్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దేవుడే ఈ శ్రమ నాకు ఇచ్చాడు అని మీరు అనుకుంటున్నారా? అది మీరు గట్టిగా నమ్మితే మీరు సంతోషించండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూస్తున్నాడు. తన కుమారులుగా చూస్తున్నాడు. ఒకసారి ఒక అతను శ్రమానుభవంలో చాలా దుఃఖపడతా ఉంటే వాళ్ళ సంఘస్థులందరూ అతని చుట్టూ చేరి, ఒరే పిచ్చాడా, ఎందుకురా ఏడుస్తావు? దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం రా అన్నారట. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫెలోషిప్. గాడ్ రియల్లీ లవ్స్ యూ మై బ్రదర్. ఇది దేవుడు నిన్ను ప్రేమతో నీకు ఇస్తున్న తర్ఫీదు. కొంచెం నువ్వు ఓర్చుకుంటే నీకెందుకు వస్తుంది? బికాస్ హీ లవ్స్ యూ. ఈ మాట చూడండి, 7వ వచనం, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. గాడ్ ఈజ్ ట్రీటింగ్ యూ యాజ్ ఎ ఫాదర్ సన్ రిలేషన్. ఒక పేరెంట్ లాగా మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఆయన పిల్లలు, మీరు ఆయన కుమారులు, కుమార్తెలు. వేరే వాళ్ళు ఎందుకు పట్టించుకోరు అంటే రిలేషన్ లేదు కాబట్టి. నన్ను ఎందుకు పట్టించుకుంటున్నారు? రిలేషన్ ఉంది కాబట్టి. మన గతంలో కూడా మరి నేను మీకు చెప్పానో లేదో, రోడ్డు మీద ఒక వ్యక్తి, ఒక చిన్న బేబీ బురదలో ఆడుతుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏదో మాట అంటే, ఏంటమ్మా ఎందుకమ్మా బురదలో ఆడుతున్నాం అంటాం, అంతే, అయిపోయింది. ఎవరి పిల్లో మనేం అనలేము. అదే నా కొడుకో కూతురో నా బేబీ బురదలో ఆడుతూ ఉంటే చూడగానే వెళ్ళి ఏం చేస్తాను? చేయి పట్టుకుని లాక్కొచ్చేస్తాను ముందు. అవసరం 2 దెబ్బలు వేస్తాను. బురదలో ఆడుతున్నాం ఏంట్రా, పద లోపల పడ, కాళ్ళు ఇరిగిపోతాను కూడా తీసుకొస్తాను. తీసుకొచ్చి ఏం చేస్తాను? శుభ్రం చేస్తాను, స్నానం చేయిస్తాను. ఆ కోపం తీరిపోయాక 5 నిమిషాలతో ఈడేం చేస్తున్నాడో తెలుసా, రోడ్డు మీద ఆడుతున్నాడు అనేది కూర్చొని పరుస్తాను. తర్వాత యువర్ మై సన్, నేను ఇంట్లోంచి గెంటేను, నీకు నాకే సంబంధం లేదు, నువ్వెవడో నేనెవడో నేను అన్ను. నువ్వు బురదలో ఆడటం నాకు ఇష్టం లేదు మై సన్, అంతే. బట్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్ ద సేమ్. ఏ చనువును బట్టి ఆ తండ్రి ఆ కుమారుని కొట్టి ఇంట్లో తీసుకొచ్చి లాక్కొచ్చాడంటే కుమారుడు కాబట్టి. వేరే వాళ్ళు ఎందుకు రాలేదు? నువ్వు ఎవరవుతావు, ఏమవుతావు వాళ్ళకి? ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా పెయిన్ఫుల్ గా ఉండొచ్చు, బట్ ఆ పెయిన్ లో కూడా మనం అనాల్సిన ఒక మాట ఏంటంటే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ కన్సిడరింగ్ మీ యువర్ సన్, యువర్ డాటర్. మనకి బాగోదు, ఒంట్లో బాగోదు,
అనారోగ్యం చేస్తుంది, కొంచెం ఇబ్బంది అయిపోద్ది, రిస్క్ అవుతుంది. హాస్పిటల్ తీసుకెళ్తాం, రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. ఐ స్టిల్ రిమెంబర్ వన్ డే మా మా అమ్మకి స్టమక్లో చాలా ప్రాబ్లం అయిపోయింది. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. ఎండోస్కోపీ ఏదో దాని ఏమంటే గ్యాస్ట్రో ఏదో సమ్ ఐ డోంట్ నో, ఆ పదాలు నాకు తెలీదు. ఒక ఒక ట్యూబ్, ఒక పైప్ గొంతులో పెట్టేశారు. లోపలికి తోసేశారు. అది పాపం వయసులో పెద్దామ కదా, తట్టుకోలేకపోతుంది, వీక్గా ఉంది, అల్లాడిపోతుంది. ఏడ్చేస్తుంది మా అమ్మ. ఏంట్రా నన్ను తీసుకొచ్చేసి ఇంత ఇబ్బందులు పెట్టేస్తున్నారు, ఏంటి నాకు ఈ టార్చర్ ఏంటి? కొంచెం ఓర్చుకోవాలమ్మా, కొంచెం ఓర్చుకోవాలి, మరి లోపల ఏమైందో మా తెలియాలి కదా అని డాక్టర్ అంటున్నాడు. మా అమ్మ పడే అవస్థ నేను చూడలేను. కానీ కానీ ఆ ట్రీట్మెంట్ని కూడా కాదని అనలేను. ఎందుకంటే అంటిల్ ఇట్ ఈస్ క్లియర్ వీ కెనాట్ గివ్ ఎనీ ట్రీట్మెంట్. పాపం ఒక 20 minutes చాలా సఫర్ అయింది, ఏడ్చింది, గోల పెట్టేసింది. షీ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. బట్ అమ్మా, నీ మంచి కోసమేనమ్మా, నీ మంచి కోసమేనమ్మా, తప్పదమ్మా, తప్పదమ్మా. చిన్నపిల్లకి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఏదోదో చేస్తారు, బట్ ఇంజెక్షన్ వేయాల్సిందే. బికాస్ దాని రిజల్ట్ ఉంది. ఏ తండ్రి తన బిడ్డల మీద కక్షతో ఇంజెక్షన్ వేయించడు. ఇట్స్ ఫర్ ఎ పర్పస్. అదే అంటున్నాడు దేవుడు, కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వాళ్ళందరూ ఆ ట్రైనింగ్ లో ఉంటారు కదా. మా నాన్న నన్ను ఒక్క దెబ్బ కూడా వేయలేదని ఎవరిని అంటారా? ఒకవేళ అంటే సరిగా పెంచలేదని అనాల్సి వస్తుందేమో. మా నాన్న ఏనాడు ఒక్క మాట నన్ను తిట్టలేదు అంటే, అరే తిట్టకుండా ఎట్లా ఉంటాడు, బుద్ధి చెప్పుకుంటే ఎట్లా ఉంటారు, మంచి నేర్పించకుండా ఎలా ఉంటారు? అల్లరి చేస్తూ ఉంటే అల్లరి చేయొద్దని కూడా చెప్పలేదా? కాబట్టి పేరెంటల్ పద్ధతులు కొన్ని ఉన్నాయి, వాటిని పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో పిల్లలకి తెలియదు, కానీ పిల్లలు సహిస్తున్నారు కదా. ఒకసారి తండ్రి కేకలేస్తే నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంటాడు. ఎందుకు వెళ్ళాలి అని అంటాడు ఈ పిల్లోడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళు అంటాడు. ఎందుకు వెళ్ళమన్నాడో తెలియదు, వెళ్ళమన్నాడు కాబట్టి నోరు మూసుకొని వాడు వెళ్ళిపోతాడు లోపలికి. ఇక అదే రాస్తున్నాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు కదా. సమ్ టైమ్స్ దే అండర్స్టాండ్, సమ్ టైమ్స్ దే డోంట్ అండర్స్టాండ్. బట్ పెద్దవాళ్ళు చెప్పారు, నచ్చినా నచ్చకపోయినా మాట వినాలి అని లోబడుతున్నారు కదా. స్పిరిచువల్ గా కూడా మీరు ఎందుకు అది ఫాలో అవ్వరు? శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులు, వాళ్ళ మాట విన్నాము. మరి స్పిరిచువల్ గా కూడా మనకు ట్రైనింగ్ అవసరం కదా. మరి స్పిరిచువల్ గా దేవుడి మాట వినాలి కదా, పరలోకపు తండ్రి మాట వినాలి కదా. సో కంపారిజన్ చేస్తున్నాడు. 8వ వచనంలో పెద్ద మాట అన్నాడు, మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కాదు. ప్రాస్పరిటీ బోధకులు ఇలాంటి వచనాలు దాచేస్తారా అని నాకు అనిపిస్తా ఉంటుంది. నీకు అవి రావు, ఇవి రావు, నీకు సమస్య రావటానికి వీలు లేదు, ఏ శ్రమ రావటానికి వీలు లేదు అంటా ఉంటే మీరు ఏమవుతారు దేవుడికి అని అడుగుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త. నీకేమీ రాకట్లేదంటే, అసలు ఆ తండ్రి నిన్ను పట్టించుకోకుండా నీకేమి నేర్పించట్లేదు అంటే, అయ్యా నువ్వు నిజంగా ఆయన కుమారుడివేనా అనే డౌట్ వస్తుంది బాబు అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. మేబీ యు ఆర్ నాట్ బోర్న్ టు హిమ్ అని అనాలేమో అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇఫ్ యు ఆర్ రియల్లీ బోర్న్ అగైన్, దేవుడు మీతో డీల్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పాఠకులారా, మీ అందరి జీవితాల్లో జరుగుతున్న ఈ శ్రమానుభవాల్ని దేవుడు అనుమతించిన ఒక క్రమశిక్షణ కింద తీసుకోండి. దేవుడు ఇంకా మిమ్మల్ని తన కుమారులుగానే చూస్తున్నాడన్న సత్యాన్ని గుర్తు చేసుకోండి. మీ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు కొంతకాలం ఎలాగైతే మీరు లోబడ్డారో, అలాగే మీ పరలోకపు తండ్రికి కూడా కొంతకాలం లోబడండి. తప్పేం లేదు ఇందులో. మోర్ ఓవర్, దేవుడు ఇంకా మనల్ని పట్టించుకుంటున్నాడని సంతోషించండి. పూర్వకాలంలో భక్తులట
ఈ మధ్య మనకి ఏ శ్రమలు రావట్లేదురా, నెలలు నెలలు సాఫ్ట్గా వెళ్ళిపోతుంది లైఫ్, ఎక్కడన్నా తేడా చేసామా అని భయపడేవాళ్ళట. సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది, ఏం ఫ్రిక్షన్ లేదు, హాయిగా వెళ్ళిపోతుంది, హ్యావ్ వి గాన్ రాంగ్ అని భయపడేవాళ్ళట. అది ఏంటి, ఏ అలజడి లేదు, దారిలోనే ఉన్నామా, ఇరుకు మార్గంలోనే ఉన్నామా, ఎక్కడైనా పక్కదారి పట్టేశామని భయపడేవాళ్ళట. ఇప్పుడు బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా, అసలు నీకు ఏ సమస్య రావటానికి వీలు లేదు అని చెప్తున్నారు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, వచ్చిన సమస్యల్ని క్రమశిక్షణ కింద చూసుకోండి అని చెప్తున్నాడు. చూడండి డిఫరెన్స్, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ సమస్య నీకు రెండు సత్యాలు చెప్తుంది. ఒకటి, నువ్వు నేర్చుకోవాలి, నీ క్రమశిక్షణ అవసరం అని చెప్తుంది. రెండు, తండ్రి నిన్ను ఇంకా కుమారుడిగా చూస్తున్నాడని, నీకు ఒక ఆధిక్యత ఉందని గుర్తు చేస్తుంది, లోబడు అని ఎంకరేజ్ చేస్తుంది. రీజన్ కూడా చెప్తున్నాడు 10వ వచనం. వారు అంటే మీ భూ సంబంధమైన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించరు గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. దట్స్ ద రీజన్. ఎందుకు దేవుడు కొన్ని శ్రమానుభవాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు మన జీవితాలు అనుమతిస్తాడంటే, దిస్ ఇస్ ద రీజన్. చాలా స్పష్టంగా ఉంది. మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని, మన మేలు కొరకే. మనకే మంచిదట దానివల్ల. తాత్కాలికంగా ప్రస్తుతం కొద్ది కాలం అది దుఃఖకరంగా ఉంటది, కానీ దాని ఫలితం యు విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. నా మాట్లాడుతూ వైద్యం చేస్తున్నారు, కొద్దిసేపు ఇబ్బందిగా ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఓర్చుకోవాలి, కానీ స్వస్థత కలుగుద్ది. ఆ సమస్య మళ్ళీ తిరిగి రాని విధంగా పూర్తిగా నయమైపోయేలాగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మీ భూమి మీద ఉన్న మీ తల్లిదండ్రుల మాట మీరు విన్నారు కదా, పరలోకపు తండ్రి మిమ్మల్ని ట్రైనప్ చేస్తున్నప్పుడు ఎందుకు వినరు? కొంచెం ఓర్చుకోండి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని చేస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వై డస్ గాడ్ అలౌ సమ్ థింగ్స్ అంటే, టు మేక్ అస్ గ్రో ఇన్ హోలీనెస్, టు సాంక్టిఫై అస్, టు ప్యూరిఫై అస్. మనము పరిశుద్ధతలో ఒక మెట్టు ఎదగటం కోసం దేవుడు కొన్ని తర్ఫీదులు ఇస్తాడు, కొన్ని శిక్షణలు ఇస్తాడు, కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాడు. అవి మీరు ఏ విధంగానూ నేర్చుకోవటానికి వీలు పడని ట్రైనింగ్స్ శ్రమల్లోనే కలుగుతాయి. శ్రమలు పొందటం మేలాయను అని కీర్తనాకారుడు పాడటంలో అర్థం అదే. విల్ బి సాంక్టిఫైడ్. పరిశుద్ధతలో మనం ఎదుగుతాము, పరిశుద్ధతలో పాలు పొందుతాము. శ్రమల వల్ల నాకేం వస్తుంది అంటే, ఐ గ్రో ఇన్ హోలీనెస్. రక్షించబడిన విశ్వాసి పరిశుద్ధతలో ఎదగటం కోసం దేవుడు రకరకాల పద్ధతులు వినియోగిస్తాడు. వాటిలో శ్రమలు కూడా ఒకటి, క్రమశిక్షణ చర్యలు కూడా ఒకటి. మన మేలు కొరకే. 11వ వచనం, ప్రస్తుతం సమస్తం దుఃఖకరంగా ఉంటది, సంతోషంగా కనపడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి. ఏంటి అభ్యాసం కలిగి ఉంటాం అంటే, దాన్ని కొంచెం అలవాటు చేసుకోవాలి, దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి, దాన్ని కొంచెం కంటిన్యూ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేద్దాం, లైఫ్లో వస్తూ ఉంటాయి, కొంచెం అలవాటు చేసుకుందాం, కొంచెం మనసు చేసుకుందాం, కొంచెం లోబడదాం, కొంచెం మనసు చేసుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం. అభ్యాసం చేస్తూ ఉంటే నీకు అర్థం అవుతా ఉంటుంది. అండ్ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్, ఫర్ యువర్ హోలీనెస్. నీకు మేలు కలగటానికే, నీకు పరివర్తన కలగటానికే. శ్రమల్లో విశ్వాసి పరిశుద్ధతలో ఎదిగినంతగా మామూలు సమయాల్లో ఎదగడు అని ఒక ఆయన అన్నాడు. మాస్లామణి గారు అనుకుంటా ఒక చాలా బ్యూటిఫుల్ మాట అన్నాడు. నేను ఏమన్నా నేర్చుకున్న పాఠాలు ఏమన్నా ఉంటాయి శ్రమల్లోనే అన్నాడు.
ఎగ్జాక్ట్ కొటేషన్ నాకు గుర్తులేదు, పారాఫ్రేజ్ చెప్తున్నాను. విలువైన పాఠాలు నేను శ్రమల్లోనే నేర్చుకున్నాను అన్నాడు ఆయన. ఏమన్నా గ్రేటెస్ట్ లెసన్స్ ఉన్నాయా లైఫ్లో నేను నేర్చుకున్నా అంటే శ్రమానుభవంలోనే. వీ గ్రో ఇన్ హోలీనెస్. ఆలోచించండి, నాకు శ్రమలిమ్మని అడిగేంత ధైర్యం నాకు లేదు, కానీ వచ్చినప్పుడు కొంచెం ఓపిక పట్టి నేను తలంచి లోబడితే డెఫినెట్గా అది నా మేలు కొరకే దేవుడు దాన్ని చేస్తాడు. మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. హెబ్రీ విశ్వాసులారా, మనసు చేసుకోండి, అంగీకరించండి. దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడని కొంచెం మనసు చేసుకొని లోబడటం ప్రారంభించండి. నా వల్ల కాటం లేదు అని అన్నప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని తలంచుకొని కొంచెం ఓర్చుకోండి. దెన్ యూ విల్ సీ ద రిజల్ట్. ఒకటి, పరిశుద్ధతలో ఎదుగుతాము. రెండు, నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుంది. యూ విల్ గ్రో ఇన్ రైచియస్నెస్, యూ విల్ గ్రో ఇన్ పీస్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అన్నప్పుడు ఆ నీతిమంతుడు అని అనాలి అంటే విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దీ, ఆ నీతిలో నువ్వు కొనసాగుతున్న కొద్దీ అప్పుడు కదా ఇదంతా రూపుదిద్దుకునేది. నిన్ను నిజంగా నీతిమంతుడిగా తయారు చేసే క్రమంలో దేవుడు కొన్ని పరిస్థితులను నీకు అనుమతిస్తాడు. అవి నువ్వు అడగలేదు, ఊహించలేదు, ఒకసారి నీకు నచ్చలేదు, నీకు ఇబ్బందిగానే ఉంది, కానీ దేవుడు అనుమతించాడు. పరిశుద్ధత, నీతి, సమాధానాలు కలుగుతాయట. ఆత్మీయంగా ఆయన పోలికలోకి మారటం కోసం దేవుడు సమస్తాన్ని జరిగిస్తున్నాడని రోమపత్రికలో ఉంది. హీ విల్ సాంక్టిఫై us, హీ విల్ ట్రాన్స్ఫార్మ్ us. మనల్ని లోపల నుంచి పరివర్తన చెందిస్తూ ఉంటాడు. శ్రమలు అనుభవించిన వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు, ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు, ఎదుటి వాళ్ళను ఓదార్చగలుగుతారు, ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలుగుతారు, ఎదుటి వాళ్ళని బలపరచగలుగుతారు, ఎదుటి వాళ్ళకి ఆదరించగలుగుతారు. కొరింథీ పత్రికలు అనుకుంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు, దేవుడు మమ్మల్ని ఎటువంటి శ్రమల్లో ఇరికించేశాడు, కానీ ఆ శ్రమల్లో మాకు ఎటువంటి ఆదరణ కలిగించాడు. ఆ ఆదరణతో మేము వేరే వాళ్ళు మాలాగా శ్రమలు పడుతున్న వాళ్ళకి వేరే వాళ్ళకి ఆదరణ కలిగించడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అని. నీ శ్రమలు వేస్ట్ అవ్వవు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నీ అనుభవాలు వేస్ట్ అవ్వవు, నీ దుఃఖం వేస్ట్ అవ్వదు, నీ కన్నీళ్లు వేస్ట్ అవ్వవు. నువ్వు నేర్చుకున్న లెసన్స్, నువ్వు నేర్చుకున్న కొన్ని అనుభవాలు వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ఈ దారిలో వెళ్ళావు, గోతులు గోతులుగా ఉన్నాయి, గుంటలు గుంటలుగా ఉన్నాయి, పడ్డావు, లేచావు, దెబ్బలు తగిలించుకున్నావు, అండ్ యూ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ రోడ్. నీ వెనకాల ఎవరు అదే రోడ్లో వస్తారు, అప్పుడు నువ్వు చెప్తా ఉంటావు, బాబు అక్కడ ముందుకెళ్తే అక్కడ కొంచెం జాగ్రత్త, రాళ్ళు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త అని చెప్తావు. ఎందుకు? నువ్వు అనుభవించావు. నీ వెనకాల వచ్చేవాడికి నువ్వు రోడ్డు సరళం చేసి వాడు అన్ని ఇబ్బందులు పడకుండా వాడికి నువ్వు గైడ్ చేయగలిగే ఒక ఎబిలిటీ దేవుడు నీకు ఇస్తున్నాడు. బాబు ఇది నేను అనుభవించాను, మళ్ళీ అంత శ్రమ నువ్వు పడవసరం లేదు, కమ్ ఐ విల్ హెల్ప్ యూ అని నువ్వు చెప్పగలవు, ఆదరించగలవు, వాడి చేయి పట్టుకొని వాడిని నడిపించగలవు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది 12వ వచనం. కాబట్టి సడలిన చేతులు, వడలిన చేతులు, సడలిన మోకాళ్ళను బలపరచండి. పరుగు పందెం అన్నాడు కదా, రన్నింగ్ రేస్ అన్నాడు కదా, మేబీ ఆ ఇమేజ్ వాడుతున్నాడేమో. ఇక పరిగెత్తే కండిషన్లో లేవా, బాడీ ఫ్రీజ్ అయిపోయిందా, కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఒకసారి వార్మప్ చేసుకో, మళ్ళీ ఒకసారి ఆ చేతుల్ని కాళ్ళని విదిలించుకో, మళ్ళీ గెట్ రెడీ టు రన్ ద రేస్ అంటున్నాడు అనమాట. కొంచెం ఎక్సర్సైజ్ చేయి, కొంచెం ఫిట్నెస్ కి ట్రై చేయి అంటే ఈ అథ్లెట్ పదజాలం వాడుతున్నాడు, ఒక క్రీడాకారుడి పరిభాష వాడుతున్నాడు. చేతులు వీక్ అయిపోయినాయా, మోకాళ్ళు వీక్ అయిపోయినాయా, కొంచెం స్ట్రెంగ్థెన్ చేసుకో, మళ్ళీ నువ్వు పరిగెత్తాలి కదా, మళ్ళీ నువ్వు యు
యు పుష్ అప్ యువర్ సెల్ఫ్. కుంటివారు కుంటి కాలు వెనుకక బాగుపడి నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకుంటారు. ఇవి ఎక్స్ప్రెషన్. పరుగు పందెంలో కొంతమంది వడిలిపోయారట, కొంతమంది చేతులు పట్టుపోయినాయి, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు బెణికినాయి, మోకాళ్ళు పాడైపోయినాయి, వాళ్ళు కృంగిపోయారు, వీక్ అయిపోయారు, బలహీనలు అయిపోయారు, ఒక చోట ఉసురు మన చతికిలు పడిపోయారు. దే ఆర్ అనేబుల్ టు వాక్ ఆర్ రన్. ఈ విశ్వాస పరుగు పందెంలో ఎక్కడో వాళ్ళు వెనకబడిపోయారు, నీరసించిపోయారు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, కమాన్, లెట్ స్టార్ట్ అగైన్. కొంచెం ధైర్యం తెచ్చుకోండి, కొంచెం మళ్ళీ ఒకసారి వార్మప్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అగైన్. ఎవరు ముందు ఎవరు వెనకాల ఏం లేవు. మ్యారథాన్ అన్నారట దీన్ని. పరుగు పందెం అంటే మనం అనుకునే పరుగు పందెంలో ఒకళ్ళే గెలుస్తారు. దీన్ని మ్యారథాన్ అన్నారట. లాంగ్ రన్నింగ్ రేస్. నలుగురు ఎంతమంది ఉంటారు, ఒక జట్టుగా వెళ్తా ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటారు. ఒకళ్ళోళ్ళు బలపరుచుకుందాం, ఒకళ్ళోళ్ళు కొనసాగిద్దాం. నేను గెలుస్తానా నువ్వు గెలుస్తానా కాదు, ఇద్దరం ఆ చివరికి వెళ్ళిపోవాలి. అది మన గోల్. నన్ను బట్టి నువ్వు, నిన్ను బట్టి నేను, ఎక్కడ ఆగకుండా ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వడలిన, సడలిన, బెణికిపోయిన, ఆగిపోయిన వాటిని మళ్ళీ తిరిగి పనిలోకి తీసుకురావు. కృంగిపోయిన విశ్వాసులకు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను కంక్లూడ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి వైపు చూడండి. ఆయన పొందిన శ్రమలను తలంచుకుంటూ పరిగెత్తాలని మళ్ళీ కమిట్ అవ్వండి. ఎంతకాలం పరిగెత్తా ఉండాలి ఇది అనంటే, ఇది ఒక ఎక్సర్సైజ్ అనుకోండి, క్రమశిక్షణ పెట్టాడు అనుకోండి. పరిగెత్తా ఉంటే అభ్యాసం అవుతున్న కొద్దీ పరిగెత్తడం నీకు సులభం అయిపోతుంది అని చెప్తున్నాడు. నీ మంచి కోసమే అని చెప్తున్నాడు, నీ మేలు కోసమే అని చెప్తున్నాడు. పరిశుద్ధతలో, నీతిలో, సమాధానంలో నువ్వు ఎదుగుతావు, మంచి ఫలాలు వస్తాయని చెప్తున్నాడు. వీక్ అయిపోయావా? కొంచెం మనసు చేసుకుని మళ్ళీ అభ్యాసం మీద మళ్ళీ పరిగెత్తు. కృంగిపోయావా? మళ్ళీ ఓపిక చేసుకుని మళ్ళీ పరిగెత్తు. విల్ హ్యావ్ ఎ గ్రేట్ రిజల్ట్. ప్రస్తుతం దుఃఖకరంగా ఉంటుంది. జిమ్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మార్నింగ్ వాక్ అంటే వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, జాగింగ్ చేసే వాళ్ళకి కానీ బిగినింగ్లో ఏమంటారు తెలుసా? 1-2 రోజులు నీకు ఒళ్ళు నొప్పులు అనిపిస్తాయి. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్, యూ విల్ బి హ్యాబిచ్యుయేటెడ్. ఆపద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. బట్ మూవ్ ఆన్, మూవ్ ఆన్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. నేను కొంచెం దీన్ని సందర్భం కాకపోయినా ఒక్క మాట కొంచెం పక్కకు వచ్చి చెప్దాం అనుకుంటున్నాను. సడలిన చేతులు మనవేనా వేరే వాళ్ళవా? వడలిన మోకాళ్ళు మనవేనా వేరే వాళ్ళవా? మనం ఎంకరేజ్ చేసుకుందామా? ఎస్. వేరే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామా? ఎస్. మీకు తెలిసి విశ్వాసంలో బాగా ఉండి కొంతకాలం మంచిగా వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా మీకు గుర్తొస్తే మళ్ళీ వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడకూడదు? మళ్ళీ వాళ్ళతో మీరు ఎందుకు ఒక చర్చ మెల్లగా మాట్లాడి సంభాషణ మొదలుపెట్టి, బ్రదర్ ఎందుకు ఆగిపోయారు, సిస్టర్ ఎందుకు మళ్ళీ గ్యాప్ వచ్చింది, వై డోంట్ యూ స్టార్ట్ అగైన్? మేము ఉంటాం, రండి, కలిసి ట్రావెల్ చేద్దాం, కలిసి పరిగెద్దాం, నేను కూడా వస్తాను. వై డోంట్ యూ ట్రావెల్? వై డోంట్ యూ బిగిన్ అగైన్? మా అంకుల్ ఒక ఆయన ఉండేవాడు, బాబు నాకు పొద్దున్నే మార్నింగ్ వాక్ చేయాలంటే ఇష్టం బాబు, ఈ వయసులో నాకు చాలా అవసరం, కానీ ఒక్కడనే వెళ్ళలేకపోతున్నానంటే, ఎవరు నన్ను అంకుల్ నేను వస్తాను, మీరు ఒక్కళ్ళే వెళ్ళవసలే, ఐ విల్ కమ్ అన్నా. అండ్ హీ ఫెల్ట్ సో హ్యాపీ. నిజంగా వస్తావా? వస్తాను. సో ఆయన పొద్దున్నే లేచి టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకొని, షూస్ వేసుకొని మా ఇంటికి వచ్చేవాడు. ఆయన వచ్చే టైంకి నేను రెడీగా ఉంటే ఇద్దరం కలిసి రోడ్డు మీదకి వెళ్ళేవాడు. కూసేపు అట్లా వాకింగ్ చేసి వచ్చేవాడు, కొద్దిగా జాగింగ్ చేసి వచ్చేవాడు. అండ్ హీ సో హ్యాపీ. నేను ఆయన హెల్ప్ చేస్తున్నా అనుకుంటే మీరు పొరపడ్డారు. ఆ ఎక్సర్సైజ్ వల్ల నాకు ఉపయోగం ఉంది, ఆయనకు ఉపయోగం ఉంది. ఆయన రావటం వల్ల నాకు ఉపయోగం ఉంది. నేను ఒక డిసిప్లిన్లోకి వస్తాను. నేను ఆయనకు మాట ఇవ్వటం వల్ల ఆయన డిసిప్లిన్లోకి వస్తాడు. వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. నేను క్లోజ్ చేస్తున్నాను.
వడలిన చేతులు మీకున్నా వేరే వాళ్ళకున్నా, సడలిన మోకాళ్ళు మీకున్నా వేరే వాళ్ళకున్నా, అలిసిపోయిన హృదయాలు, విసిగిపోయిన హృదయాలు మీకున్నా వేరే వాళ్ళకున్నా, కుంటికాలైపోయి బెణికి పరిగెత్తలేని విశ్వాస జీవితం ఎక్కడైనా ఆగిపోయామని ఎవరైనా అనుకుంటే, మీరైనా మీ తెలిసిన వాళ్ళైనా, వాక్యం చెప్తున్న ఒకే ఒక పరిష్కారం ఏంటంటే మళ్ళీ ప్రారంభించండి. మళ్ళీ ప్రారంభించండి. డూ ఇట్ అగైన్. ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదు మనకి. ఈ పరుగు పందెంలోనే చివరి దాకా వెళ్ళాలి, చివరి దాకా వెళ్ళాలి, చివరి దాకా వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇటీవల ఒలింపిక్స్ టైంలో జరిగింది. పాతదే మళ్ళీ గుర్తు చేశారు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఒక ఆయన మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేశాడు. చిన్న దేశం. దారి మధ్యలో కాలు బెణికింది. బాగా పెయిన్ అయిపోయింది. చాలా నిదానంగా కుంటుకుంటూ వెళ్ళాడు. మ్యారథాన్ కదా, చాలా దూరం వెళ్ళాలి. స్టేడియంలోకి వెళ్ళేటప్పటికి ఆట అయిపోయింది. ఆట అయిపోయి విన్నర్స్ ని ప్రకటించేసి వాళ్ళ మెడల్లో ఈ పథకాలన్నీ ఇచ్చేసి డిక్లేర్ చేశారు. ప్రపంచం అంతా న్యూస్ వెళ్ళిపోయింది. ఆ దేశం ప్రజలందరూ మనోడేడి అసలు మనోడు కనపట్లేదు ఏంటని చూస్తున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన ఒక అరగంటకో ఎప్పుడో ఒక ఆయన మెల్లగా కుంటుకుంటూ ఆ స్టేడియంలో ప్రవేశించాడు. ఈ కామెంటేటర్ చూసి, ఇప్పుడు జరుగుతున్న ఆటలేంటి, పలానా ఆట కదా, మ్యారథాన్ రిలే కాదు కదా, ఈయనెవరు మెల్లగా వస్తున్నాడు, కుంటుకుంటూ వస్తున్నాడు అని అంటే, పక్కన ఉన్న ఇంకో కామెంటేటర్ అన్నట్టు, ఓ ఈయన పలానా దేశానికి ఇందాక స్టార్ట్ అయింది, హాఫ్ అన్ అవర్ బ్యాక్, అది అయిపోయింది, డిక్లేర్ చేశారు, ఈయన వస్తున్నాడు ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్. మెల్లగా అందరి దృష్టి అతని మీద పడింది. మీడియా వాళ్ళు ఆయన చుట్టూ పోగయ్యారు. కొంతమందికి అర్థమైంది ఏంటంటే ఆయన మ్యారథాన్ రోజును ఇంకా చేస్తానే ఉన్నాడు. అయిపోయింది అని అన్నా కూడా, అయిపోయిందని నాకు తెలుసు, నేను చాలా లేట్ అయ్యానని కూడా నాకు తెలుసు, బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ మై లైన్ అని అంటున్నాడు ఆయన. అలాగే కుంటుకుంటూ కొద్ది నిమిషాలకి ఆ చివరి ఫినిషింగ్ లైన్ దగ్గరికి వచ్చాడు. అక్కడ వచ్చి కూలబడిపోయాడు. లేచాక ఆయన అడిగారట. ఏమడిగారంటే, ఎందుకు ఓడిపోతున్నావు అని తెలుసు కదా, దారి మధ్యలో నువ్వు పడిపోయి నీ కాలు తేడా బెనికినప్పుడే ఇక అయిపోయింది కదా ఆట అనుకోవచ్చు కదా, ఎందుకు ఇంతసేపు ఓపిక చేసుకుని మళ్ళీ పరిగెత్తావు. ఎస్ బ్రదర్, యా, జాన్ ఫ్రమ్ టాంజానియా. ఎందుకు అన్నారట. ఎందుకంటే ఆయన అన్నాడట, నన్ను ఇక్కడ పంపించడానికి నా దేశం లక్షలు ఖర్చు పెట్టింది. నేను గెలవను, మధ్యలో నా కాలు ఇదైపోయిందని నా దేశానికి తెలుసు, నాకు తెలుసు. బట్ ఏ పని కోసం నన్ను పంపించారో ఆ పని చివరి దాకా చేయకపోతే నేను నా దేశానికి ద్రోహం చేసిన వాడిని అవుతానన్నాడు. సీ హిస్ ఫెయిత్ఫుల్నెస్. గోల్ గెలవటం కాదండి, చివరి దాకా వెళ్ళటం. బైబిల్ వాడుతున్న పదం అది, ఎండ్యూర్. భరించండి, సహించండి. ప్రకటన గ్రంథంలో వాడారు అన్నమాట, అంతము వరకు సహించండి. మనం గెలిచేదేం లేదండి విశ్వాస జీవితంలో. ఆల్రెడీ దేవుడు మనకి ఇవ్వాల్సినన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి శిలువలో గెలిచాడు. మనల్ని నేర్చుకోమంటున్నాడు అంతే. ఈ దారిలో నేను వెళ్ళాను అబ్బాయి, మీరు కూడా ఒకసారి కొంచెం చూడండి అని చెప్తున్నాడు అంతే. చివరి దాకా వెళ్తామా లేదా, ఓపిగ్గా ఉంటామా లేదా. రేపు ఎవరో వస్తారు, అమ్మా ఇన్ని సంవత్సరాలు నేను చూశాను, నువ్వు ఎప్పుడో దేవుని వదిలేస్తావని అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా ఆ దేవుని పట్టుకుని ఉన్నావంటే మాకు ఆశ్చర్యంగా ఉందని ఎవరినంటే అది కదా సాక్ష్యం. నువ్వు ఇంకా విశ్వాసంలోనే ఉన్నావా అని నీ స్నేహితులంతా ఆశ్చర్యపోతే అది కదా నీ సాక్ష్యం. నువ్వు ఏనాడో వెనక్కి వెళ్ళిపోతావు, ఇక ఉండడు, అయిపోయింది ఈ పరిస్థితి అనుకున్నాం మేము, బట్ స్టిల్ యు ఆర్ స్ట్రగులింగ్, బ్యాట్లింగ్, ఫైటింగ్, అండ్ ఈ స్టిల్ కుంటుకుంటూ నడుద్దాం మై డియర్ ఫ్రెండ్స్, అంటిల్ వీ రీచ్ ద ఫినిషింగ్ లైన్. ఒకరినొకరు బలపరుచుకుందాం, ఒకరినొకరు పురికొల్పుకుందాం, కొంచెం ఆ నొప్పి తగ్గించుకుంటే అలా ఒకరికి వాళ్ళు పరిచర్య చేసుకుందాం, సపర్యలు చేసుకుందాం.
మన గోల్ ఒకటే, అభ్యాసం చేయాలి. క్రమశిక్షణగా దేవుడు నేను చేస్తున్నాడు అన్నప్పుడు అంగీకరిద్దాం. పరుగు పందెం లాగా చివరిలాగా వెళ్ళాలి. ఆ గురి వైపు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన చూసుకుంటూ వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. వాట్ ఎ బ్యూటిఫుల్ లైన్ వీ హ్యావ్. బిగినింగ్ ఆయనే, కొనసాగించేది ఆయనే, అండ్ పర్ఫెక్టర్, ముగించేది కూడా ఆయనే. విశ్వాసం కర్త ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే, విశ్వాసాన్ని సక్సెస్ఫుల్ గా ముగించేది కూడా ఆయనే. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ కన్సిస్టెంట్ గా, ఓపిక్గా, ఉన్నావా, ఉన్నాను ప్రభా, పరిగెత్తున్నావా, పరిగెత్తున్నాను ప్రభా. కొంచెం స్లో అయింది, కొంచెం నొప్పిగా ఉంది, కొంచెం బలహీనంగా ఉన్నాను, బట్ ఐ డింట్ స్టాప్. పరిగెత్తలేకపోతున్నాను, బట్ నడుస్తున్నాను. ఎక్కడో ఎక్కడో నేను చదివాను కొటేషన్, నువ్వు పరిగెత్తలేకపోతే నువ్వు నడు, నువ్వు నడవలేకపోతే పాక్కుంటాను వెళ్ళు, ఈ మార్గాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడమ్మా. నీ పర్ఫార్మెన్స్ బట్టి దేవుడు నిన్ను మార్కులు ఇట్లా, ఆల్రెడీ దేవుడు నిన్ను రక్షించేశాడు. గమ్యం చేరుకునే వరకు నేను నిన్ను నా రూపంలోకి మారుస్తాను అబ్బాయి, కొన్ని నేర్పిస్తాను, నేర్చుకో అంటున్నాడు. ఇది గెలవటం కోసం చేసే పరుగు పందెం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేర్చుకోవటం కోసం చేసే పరుగు పందెం. We learn many things in this race. So I close here. యేసుక్రీస్తు వారి వైపు చూద్దాం. దేవుడు నన్ను క్రమశిక్షణ చేస్తున్నాడని మీకు అనిపిస్తే లోబడండి, యాక్సెప్ట్ చేయండి. తండ్రి నన్ను ఇంకా కుమారుడిగా చూస్తున్నాడని సంతోషించండి. కొంతకాలమే అని అనుకుంటే ఎంత మేలు వస్తుందో చూస్తే పరిశుద్ధత, నీతి, సమాధానం అనే ఫలాలు వస్తున్నాయట. రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రస్తుతం జరుగుతున్న ఆలోచిస్తుంటే ఆయన ఒక కంపారిజన్ చేశాడట. మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, విశ్వాసి భవిష్యత్తు, ఆ గ్లోరియస్ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకున్నప్పుడు ఇప్పుడు పడుతున్న శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. నీకు అవసరమా ఈ బాధ అంటే ఏమన్నారంటే, ఎస్ అవసరం నాకు. ఎందుకంటే ఇది నేను దాటుకొని వెళ్తే కానీ ఆ గొప్ప ప్రత్యక్షత నాకు కలగదు. మన ఎడలు ప్రత్యక్షం కాబోయే ఆ గొప్ప మహిమకరమైన సంగతులతో పోల్చుకుంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎన్న తగినవి కావు. మనసు చేసుకుందాం, లోబడదాం, పరిశుద్ధతలో ఎదగటానికి దేవుడు తన క్రియను కొనసాగించమని తల వంచుదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.